అర్చన తొందరగా రా, ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈ రోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. ఏ? అటు చూడు. ఓహో, అర్థమైంది. వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నాం. పందుమా? ఏమిటేది? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని వాసన పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నావు. అవును విష్ణు, నన్ను గెలిపించవు. పిచ్చిదానా, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు నిన్ను గెలిపించడం చిటికలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. ఇంకా అన్నమే వడ్డించనే లేదు. వడ్డిస్తున్నా బావా. తొందరగా. చప్పుడు చేస్తే చప్పున కళ్ళు తెరుస్తాను అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడక. కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే. గెలిచానని గబాలను కళ్ళు తెరిచావు. నేను 1 2 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే. 1 2 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడే వంట. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మూడో పందెం ఏమిటో? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా? ఇలాగా కాదు, ఈ పందెంలో గెలవడం అంత తేలిక కాదులే, ఆలోచించు. ఎంతసేపు నీకోసం ఎదురు చూడను. రా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వచ్చి నన్ను హత్తుకుపో. నీకోసం నా మనసు తనువు తహతహలాడుతున్నాయి. ఎవ్వరూ చేరుకొని స్వర్గపు తంచులకు తీసుకెళ్ళి మదన్ ఆనందాన్ని మన సొంతం చేసుకున్నాను. ఈ విరహాన్ని నేను భరించలేను. రా, నా సర్వస్వం దోచుకో. అర్చన, కాఫీ పట్రా. ఎవరది? నేనేరా, కిందరా. కోర్టులో నా మీద గెలుస్తాను అన్న ధీమా రాగానే దాన్ని ఎవరితో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? మామయ్య, అగో నన్ను మాట్లాడి ఒక అడ్రస్ లేని దాన్ని తెచ్చుకుని దాన్ని ముడిపించడం కోసం వీళ్ళందరూ మన అడ్రస్ కొట్టేస్తావా? మామయ్య, అవన్నీ మాట్లాడే సమయం కాదు ఇది. ఇదే సమయం. నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తానన్న గయ్యాలి మనిషి, నా కూతురు బతుకులో నిప్పులు బయటానికి వచ్చిన బజారు మనిషి దేవతది చెప్పు. దేవత? ఆ దేవత. ₹10 డబ్బులకు ఒళ్ళు అమ్ముకునే మెరకీది ఆడదురాది. మా అమ్మకు అన్నగా పుట్టి బ్రతికిపోయా. లేకపోతే నీ 32 పళ్ళు రాలగొట్టి కట్టగట్టి కవర్లో పెట్టి స్టాంపు గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ లేని కవర్లో అల్లాడిపోయేవాడు. కొట్టడం కాదు నాన్న, ఏకంగా చంపేసాయి. ఏమండే, ఉంచుకున్న దానికోసం మడ్డలు చేసిన వాళ్ళని
ఎంత మందిని చూడలేదు. మేనమామను మర్డర్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకో. ఆగండి, దయచేసి ఆయన ఏమనకండి. మీ అందరికి ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళేదంటే మేమే మెడబట్టి బయటికి గంటేయగలం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పలేవు. చెప్పోయా, మా వాడదాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడో? సెంట్రల్ జైలు నుంచి. విష్ణు, ఈ అమ్మాయిని జైలు నుంచి తీసుకొచ్చిన మాట నిజమేనా? నిజం మాస్టర్, జైలు నుంచే. నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చావని తెలుసు. జైల్లో తప్ప నీకు ఇంకెక్కడ దొరకలేదా? పరాయి మగాడితో కలిసి ఒకే గదిలో పడుకోవడానికి వచ్చిన ఈ ఆడది ఇంకెక్కడ దొరుకుతుందమ్మా? జైల్లో తప్ప. విష్ణు, కన్న కొడుకుని వద్దనుకుని నీతో తలకొరివి పెట్టించుకుందాం అనుకున్నాను. నువ్వు కూడా ఇలా? లేదు మాస్టర్, సంగీతంలో 7 స్వరాలుంటాయి. జీవితంలో ముడి వేసుకునే భార్యాభర్తలు వేసేది 7 అడుగులే. అర్చన నా కాబోయే భార్య. అబద్ధం. ఆ అమ్మాయి మా తాలూకు. మీ తాలూకు అయితే తొందరగా తీసుకెళ్ళవే బాబు. ఇప్పటికే కొంపలో నిప్పు రాజేసింది. రాబే. రేయ్, మీరే ఉద్దేశంతో అర్చనను తీసుకెళ్తున్నారో నాకు తెలుసు. మళ్ళీ చెయ్యి వేస్తే నరికేస్తా. మీ బాసుగాడున్న చోటికి పంపిస్తా. రేయ్, ఏంట్రా ఈ దౌర్జన్యం? పోలీసులు పిలుస్తా. పిలిస్తే పారిపోయే కుక్కలు వీళ్లే. ఎరా, పోలీసులు పిలవమంటావా? బుద్ధి తెచ్చుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని నీ కళ్ళు తెరిపించాలంటే అర్చన గతం గురించి చెప్పాల్సిందే. తను తీసుకొచ్చింది జైలు నుంచి కాదు, ఒక ప్రశాంతమైన అనాథాశ్రమం నుంచి. ఏమ్మా, ఇక్కడ అర్చన అంటే ఎవరు? ఆ చెట్టు కింద పూలు ఏరుకుంటుందే ఆ అమ్మాయి. అర్చన గారు, మీరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయనెవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్వెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు అందించేవాణ్ణి, నాకు నేను ఉత్తరాల రాకుమారుణ్ణి. మీరు కోపం తెచ్చుకోనంటే చిన్న కటింగ్ ఇవ్వనా? ఏంటది? మీరు ఇప్పుడు నవ్వారు కదా, ఆ నవ్వు మీ దోసిట్లో పడినట్లుంది పువ్వులై. మీరు కవిత్వం రాస్తారా? తొందరపడకు సుందర నయన. కవిత, వనిత, జనత అంత తేలిగ్గా పట్టుబడవండి. ఎందుకని? కవిత చెప్పాలన్నా లోతులు వెతకాలి, వనిత హృదయం తెలుసుకోవాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి, జనత ఓటు ఎటు వేస్తారో తెలియాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బాగా మాట్లాడతారా? నా టంగే టంగు బొంగు కొట్టినా కంగుమంటుంది. మీరు భంగుతవుతారా? చచ్చ, ఏదో ప్రాస కోసం ప్రయాసపడ్డా. ఇంతకీ మీకు పాపయ్య శాస్త్రి గారి గురించి తెలియదా? మరి ఆ పూలు నేల మీద పడకుండా దోసిలితో ఎందుకు పట్టుకుంటున్నారు? పూచిన ప్రతి పువ్వు భగవంతుడి పాదాల దగ్గర కన్నా చేరాలి, లేదా స్త్రీ తలలోకైనా వెళ్ళాలి, అంతేగాని నేలపాలు కాకూడదు. అందుకే వీటిని దేవుడికి సమర్పిద్దామని. సరిగ్గా ఆ ఉద్దేశంతోనే మీలాంటి అందమైన అమ్మాయి తను తుంచడానికి వస్తే పుష్పం ఇలా విలపించింది అన్నారు శాస్త్రి గారు. ఏమని? నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీత్తువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతే నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ఆ వండర్ఫుల్, చాలా బాగా పాడారు. వన్స్ మోర్ అనాలనిపించింది. మొహమాటం వద్దు అనేయండి. మళ్ళీ అందుకోమంటారా? చూడు నాయనా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదూ. సుబ్బిరామరెడ్డి గారిని పట్టుకుని మీ క్యాస్ట్ ఏంటి అన్నట్టు యూనిఫామ్ చూసి పోస్ట్ మ్యాన్ వే అంటున్నారేంటి? పోస్ట్ మ్యాన్లు ఆఫీసుకు రావాలి గాని అమ్మాయిల దగ్గర కాదు కదా. పార్సిల్ వచ్చింది ఆఫీసుకు కాదండి, అర్చునుకు వచ్చింది. వస్తే పార్సిల్ ఇచ్చి సంతకం పెట్టించుకెళ్ళాలి గాని గాత్రం ఓపెన్ చేసావేంటి? కష్టపడేవాడు ఒళ్ళు దాచుకోడు, కళాకారుడు గాత్రం దాచుకోడు. తీసుకోండి. సంతోషం. అర్చన, సంతకం పెట్టమ్మా. ఇక నువ్వు బయలుదేరు. ఎగ్ వేయండి. ఎగ్ బై ఏంటి? అది కూడా తెలీదా? ఎగ్ అంటే గుడ్డు. అదే గుడ్ బై ని ఎగ్ బై అన్న. వస్తా వస్తా. ఏంటి బాబు, రోజు అందరి ఉత్తరాలు చదివేవాడివి, ఈ రోజు రాస్తున్నా? నా ఊహా సుందరి కనిపించింది. ఎక్కడా? ఆకాశంలోనా? ఏయ్, నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు వెళ్ళు. ఏంటి మళ్ళీ ఊహల్లోకా? వెళ్ళు వెళ్ళు, అక్కడ కనిపించేది నేనేలే.